స్వర్ణ ఖడ్గం 8వ భాగం. సముద్రపు నీలి అలలను చీల్చుకుంటూ స్వర్ణ ఖడ్గం చూపిన కాంతి మార్గంలో వాయువేగంతో ప్రయాణిస్తున్న శ్వేత అశ్వం పవన్ తెల్లవారుజాము సమయానికి విక్రమపుర సామ్రాజ్యపు సరిహద్దు తీర ప్రాంతానికి చేరుకున్నది. గుర్రంపై నుండి దూరాన కనిపిస్తున్న దృశ్యాన్ని చూసిన రుద్రుడి గుండె ఒక్కసారిగా చిరువయింది. కళ్ళల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలయ్యాయి. 10 ఏళ్ల క్రితం మహారాజు మరణించిన తరువాత విక్రమపురి సింహాసనాన్ని ఆయన భార్య అయిన మహారాణి సుమతీదేవి, ఆమె కూతురు యువరాణి మందాకిని ఎంతో ధైర్యంగా పరిపాలిస్తూ వస్తున్నారు. కానీ తాంత్రిక కరువు వల్ల ప్రజలు, సైన్యం బలహీన పడటాన్ని గమనించిన శూరసేన, గాంధార రాజ్యాల దుష్ట రాజులు విక్రమపురంపై ముప్పేట దాడి చేశారు. ఒకప్పుడు పచ్చటి పంట పొలాలతో విలసిల్లిన విక్రమపురం నేడు శత్రువుల చేతుల్లో చిక్కి నిలువున దహనమైపోతున్నది. సరిహద్దుల్లోని గ్రామాలన్నీ లూటీ చేయబడ్డాయి. ఆకాశమంతా నల్లటి పొగ ఆవరించి ఉన్నది. కరువొచ్చి అన్నం లేక అల్లాడుతున్న వృద్ధులు, పసిపిల్లల ఆర్తనాదాలు ఆ వాతావరణాన్ని భీకర శ్మశానంలా మార్చేశాయి. రుద్ర, చూడు, శత్రుసేనలు విక్రమపురి కోటను నలువైపులా ముట్టడించాయి. కోట బురుజులపై మన తోటి సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కోట లోపల మహారాణి, యువరాణి శత్రువులకు లొంగకుండా తమ కొద్దిపాటి బలగంతో అడ్డుకుంటున్నారు. కానీ శత్రువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. మనం ఆలస్యం చెయ్యకూడదు అన్నది జలరంజని కోట వైపు చూపిస్తూ. కోట భారీ ఇనుప ద్వారాలను బ్రద్దలు కొట్టడానికి శత్రువులు భారీ యుద్ధ యంత్రాలను, శత్రుఘ్నులను వాడుతున్నారు. విక్రమపురి సైన్యంలో ఒకడైన రుద్రుడి తోటి సామాన్య సైనికులు వృద్ధ సేనాధిపతి వీరభద్రుడి నాయకత్వంలో కోట లోపల నుండి శత్రువులను నిలువరిస్తున్నారు. కాని కోట లోపల ఆహార ధాన్యాలు పూర్తిగా అయిపోవడంతో సైనికులలో బలం క్షీణించింది. వారు కత్తులు పట్టుకోవటానికే సత్తువులేక నిస్సత్తువుగా పడి ఉన్నారు. పవన్, నా ప్రాణ స్నేహితుడా, నీ విశ్వసనీయతను చూపే సమయం వచ్చింది. శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంలా దూసుకుపో అని రుద్రుడు గర్జించాడు. పవన్ ఒక్కసారిగా భీకరంగా సకిలించి భూమిని తన్నుకుంటూ శత్రు సైన్యపు వెనుక భాగం నుండి కోటవైపుకు దూసుకు వెళ్ళింది. యుద్ధభూమిలో ఒక్కసారిగా ఒక పెద్ద కాంతిపుంజం ప్రత్యక్షమయ్యింది. రుద్రుడు తన కుడి చేత్తో స్వర్ణ ఖడ్గాన్ని పైకి లేపగా దాని నుండి వెలువడిన దివ్య కిరణాలు శత్రు సైనికుల కళ్ళను మిరుమిట్లు గొలపసాగాయి. ఎవరా వీరుడు ఒంటరిగా గుర్రంపై వస్తున్నాడు అని శత్రు సైనికులు ఆశ్చర్యపోయేలోపే విక్రమపురి వీర సైనికుడు రుద్రుడు శత్రుమూకల మధ్యలోకి చొరబడ్డాడు. వాడు స్వర్ణ ఖడ్గాన్ని వీర విహారంగా తిప్పుతూ ఆ ఖడ్గపు దివ్య శక్తులను, కత్తులను ఉపయోగించి ఆ ఖడ్గంతో కత్తులను, ఈటెలను ముక్కలు ముక్కలుగా విరగొట్టసాగాడు. రుద్రుడి శౌర్యానికి పవన్ కాళ్ల తొక్కుళ్లకు వందలాది మంది శత్రువులు నాశనం అయిపోయారు. చాలామంది నేల కూలారు. అతడి ఎడమ చేతిలో ఉన్న వస్త్రపు ముడిలోని ద్రోహి ఉగ్రదత్తుడి తల శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది. జలరంజని తన మంత్ర శంఖాన్ని నోటికి చేర్చి భీకరంగా పూరించింది. ఆ నాదపు తీవ్రతకు యుద్ధభూమి పక్కనే ఉన్న కృష్ణానది పొంగి పొర్లింది. నది నుండి భారీ నీటి తరంగాలు లేచి శత్రువుల యుద్ధ యంత్రాలను, గుర్రపు రథాలను ముంచెత్తుతూ కొట్టుకుపోయేలా చేశాయి. జలకన్య యొక్క ఈ అద్భుత శక్తిని చూసి శత్రు సైన్యం భయంతో పరుగులు తీయడం ప్రారంభించింది. కోట బుర్జుపై నుండి ఈ దృశ్యాన్ని చూసిన మహారాణి సుమతీదేవి, యువరాణి మందాకిని, సేనాధిపతి వీరభద్రుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. మన సైనికుడు రుద్రుడు తిరిగి వచ్చాడు. మన సామ్రాజ్యపు ప్రాణధార స్వర్ణ గంధర్వ ఖడ్గాన్ని తిరిగి తెచ్చాడు. కోట ద్వారాలు తెరవండి, శత్రువులను చీల్చి చెండాడండి అని మహారాణి గర్జించింది. అప్పటి వరకు ఆకలితో నిస్సత్తువుగా ఉన్న విక్రమపురి సైనికులలో తమ తోటి సైనికుడైన రుద్రుడిని, ఆ దివ్య ఖడ్గాన్ని చూసేసరికి 1000 ఏనుగుల బలం వచ్చింది. జై విక్రమపురి, జై వీర సైనిక రుద్ర అంటూ అందరూ అరుస్తూ కోట ద్వారాల వైపు శత్రువులపైకి లంఘించారు. ఇరువైపులా భీకరమైన యుద్ధం జరిగింది.
రుద్రుడి స్వర్ణ ఖడ్గపు దెబ్బకు సూరసేన గాంధార రాజులు ఇద్దరూ ప్రాణభయంతో యుద్ధభూమిని వదిలి పారిపోయారు. వారి సైన్యం పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. విక్రమపురి కోట ముట్టడి విఫలమై విజయం మన పక్షాన నిలిచింది. యుద్ధం ముగిసిన తర్వాత రుద్రుడు గుర్రం దిగి కోట లోపలికి అడుగుపెట్టాడు. ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఒక సామాన్య సైనికుడిగా వెళ్ళి దేశాన్ని రక్షించి వచ్చిన ఆ వీరుడికి మంగళ హారతులు పట్టారు. రుద్రుడు నేరుగా కోట మధ్యలో ఉన్న ప్రధాన రాజ ప్రాంగణానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న రుద్రభైరవి ఆలయం వైపు నడిచాడు. మహారాణి యువరాణి సమక్షంలో రుద్రుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వర్ణ ఖడ్గాన్ని తిరిగి ఆ మాతృమూర్తి పాదాల చెంత ఉంచి మోకాళ్ళపై వంగి నమస్కరించాడు. అంతే, ఒక అద్భుతం జరిగింది. ఆ ఖడ్గపీఠాన్ని తాకగానే దాని నుండి ఒక దివ్యమైన స్వర్ణ కాంతి తరంగాలు లేచి ఒక్కసారిగా విక్రమపురి సామ్రాజ్యపు నలుమూలలా వ్యాపించాయి. ఆ కాంతి తగలగానే ఎండిపోయిన భూములు పచ్చటి పంట పొలాలుగా మారిపోయాయి. ఎండిపోయిన బావులు, చెరువులు, నదులు స్వచ్ఛమైన నీటితో నిండి జీవకలతో ఉరకలు వేశాయి. ఆకాశంలో నల్లటి పొగమబ్బులు విడిపోయి చల్లటి మేఘాలు కమ్ముకొని అమృత వర్షం కురిపించింది. ప్రజల ఆకలి తీరింది. కరువు మహమ్మారి శాశ్వతంగా అంతమైపోయింది. రాజ్యం మళ్ళీ అన్నపూర్ణ స్వరూపంగా మారడాన్ని చూసి ప్రజల ఆనందానికి అవధులు లేవు. రుద్రుడు వస్త్రంలో ముడివేసి తెచ్చిన దేశద్రోహి ఆ మాంత్రికుడు ఉగ్రదత్తుడి తలను కోట బురుజుకు వేలాడదీశారు. అది చూసి ప్రజలు మాంత్రికుడికి సరైన శాస్తి జరిగింది అని నినదించారు. రాజప్రాసాదంలోని సభా మండపంలో మహారాణి సుమతీదేవి సింహాసనంపై కూర్చొని ఉండగా పక్కనే యువరాణి మందాకిని నిలబడి ఉన్నది. సభ అంతా నిండుగా ఉన్నది. రుద్రుడు జలరంజని సభాగృహంలోకి అడుగుపెట్టారు. మహారాణి సుమతీదేవి లేచి నిలబడి గంభీరంగా మాట్లాడింది. విక్రమపురి ప్రజలారా, సైనికుల్లారా, మన సామ్రాజ్యం ఇంతటి ఘోరమైన కరువు నుండి, శత్రువుల ముట్టడి నుండి విముక్తి పొందింది అంటే దానికి కారణం మన సైన్యంలోని ఒక సామాన్య సైనికుడైన రుద్రుడు. ప్రాణాలు తెగించి మాయా ద్వీపానికి వెళ్ళి ఆ దుష్ట తాంత్రికుడి భైరవుడిని అంతం చేసి వాడు దొంగిలించిన మన ప్రాణధార అయిన స్వర్ణ ఖడ్గాన్ని వెతికి తెచ్చాడు. మనల్ని సర్వనాశనం కాకుండా కాపాడాడు. ఇంతటి మహావీరుడికి, దేశ రక్షకుడికి మనం ఇచ్చే బహుమతి ఏదీ సరితూగదు. అందుకే నా ఏకైక కుమార్తె మన సామ్రాజ్య యువరాణి మందాకిని రుద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాలని నేను నిశ్చయించాను. అలాగే ఈ రాజ్య రక్షణలో రుద్రుడికి నీడలా తోడు నిలిచిన జలరాణి జలరంజని త్యాగాన్ని కూడా మేము చాలా గౌరవిస్తున్నాము. రుద్రుడు యువరాణి మందాకిని, జలరంజని ఇద్దరినీ వివాహం చేసుకొని ఈ విక్రమపుర సామ్రాజ్యానికి మహారాజుగా బాధ్యతలు స్వీకరిస్తాడు అని చెప్పింది. మహారాణి మాటలకు సభలోని వారంతా, రాజ్య ప్రజలంతా సంతోషంతో జై జై ధ్వానాలు చేశారు. యువరాణి మందాకిని సిగ్గుతో తల ఉంచుకోగా జలరంజని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. రుద్రుడు మహారాణికి, మాతృభూమికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపాడు. మరుసటి రోజు విక్రమపుర సామ్రాజ్యానికి సరికొత్త శోభ వచ్చింది. ఒకే వేదికపై వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య, మంగళ వాయిద్యాల నడుమ రుద్రుడు యువరాణి మందాకిని, జలరంజని ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. ప్రజా సమూహం నడుమ రుద్రుడు విక్రమపురి సింహాసనాన్ని అధిష్ఠించాడు. వృద్ధ సేనాధిపతి వీరభద్రుడు రుద్రుడి శిరస్సుపై రత్నఖచితమైన రాజకిరీటాన్ని ఉంచాడు. ఒక సామాన్య సైనికుడు తన శౌర్యంతో, త్యాగంతో ఈరోజు ఆ సామ్రాజ్యానికి రక్షకుడిగా, రాజుగా మారాడు. మహారాజు రుద్రుడికి ఇరువైపులా, ఒకవైపు లక్ష్మీదేవిలా మెరిసిపోతున్న మహారాణి మందాకిని, మరోవైపు మానవ రూపంలో రాజవంశపు ఆభరణాలతో సాక్షాత్తు సరస్వతీ దేవిలా ఉన్న మహారాణి జలరంజని అలంకృతులే కూర్చున్నారు. ఇద్దరి రాణుల తోడుతో రుద్రుడి జీవితం, విక్రమపురి భవిష్యత్తు సరికొత్త వెలుగులను సంతరించుకున్నాయి. రుద్రుడు సింహాసనం నుండి లేచి నిలబడి ప్రజల వైపు చూస్తూ గంభీరంగా మాట్లాడాడు.
నా ప్రియమైన విక్రమపురి ప్రజలారా, నేను మీలో ఒకడిని. ఈ రాజ్యాన్ని రక్షించే బాధ్యత కలిగిన ఒక సామాన్య సైనికుడిని మాత్రమే. ఈ విజయం నాది కాదు, ఇది మన మాతృభూమిది. మన ప్రయాణంలో వృద్ధ నావికుడు మత్స్యేంద్రుడు లాంటి ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారు. వారి ఆత్మలకు ఈ రోజు శాంతి లభించింది. ఒక సైనికుడిగా దేశాన్ని ఎలా కాపాడానో, అలాగే రాజుగా న్యాయం, ధర్మం, ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి నా ఊపిరి ఉన్నంత వరకు ఈ రాజ్యాన్ని పాలిస్తానని, మిమ్మల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటానని నా ఇద్దరు రాణుల సాక్షిగా శపథం చేస్తున్నాను అని అన్నాడు. రాజ ప్రాంగణమంతా మహారాజు రుద్రుడికి జై, మహారాణి మందాకినికి జై, మహారాణి జలరంజనికి జై, విక్రమపురి సామ్రాజ్యానికి జై అనే జయ జయ ధ్వానాలతో ప్రతిధ్వనించింది. కోట వెలుపల వేప చెట్టు కింద ఉన్న గుర్రం పవన్ కూడా గాల్లోకి కాళ్ళు లేపి తన యజమాని విజయానికి గుర్తుగా సంతోషంగా భీకరంగా సకిలించింది. పట్టాభిషేకం ముగిసి రాత్రి అయ్యింది. రాజప్రాసాదమంతా దీపాల వెలుగులతో శోభాయమానంగా ఉన్నది. ప్రజలందరూ పండుగ సంతోషంలో నిద్రపోతున్నారు. కొత్తగా మహారాజైన రుద్రుడు తన అంతఃపుర గదిలోని కిటికీ పక్కన నిలబడి ఆకాశం వైపు చూస్తున్నాడు. అతడి మనసులో ఇంకా భైరవకోట జ్ఞాపకాలు, మత్స్యేంద్రుడి మరణం కదలాడుతున్నాయి. అంతలోనే గదిలోకి మహారాణి మందాకిని, జలరంజిని ఇద్దరూ ప్రవేశించారు. మహారాజా, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా? మన రాజ్యం సురక్షితంగా ఉన్నది, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అంది మందాకిని మృదువుగా. జలరంజిని కూడా అతడి వైపు చూస్తూ నవ్వింది. రుద్రుడు వెనక్కి తిరిగి తన ఇద్దరు భార్యల వైపు చూసి నవ్వి పక్కనే ఉన్న బల్ల మీద ఉంచిన స్వర్ణ ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు. కాని ఆ ఖడ్గాన్ని తాకగానే రుద్రుడి ముఖంలోని నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. అతడి కళ్ళు కాసేపు భయంతో, ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏమైంది రుద్ర అని జలరంజిని అతడి ముఖంలోని మార్పును గమనించి ఆందోళనగా అడిగింది. రుద్రుడు వణుకుతున్న చేతులతో ఆ ఖడ్గాన్ని బల్ల మీద పెట్టాడు. రంజని, మందాకిని, ఈ ఖడ్గాన్ని సరిగ్గా చూడండి. పగటిపూట రుద్రభైరవీదేవి ఆలయంలో నేను ఉంచినప్పుడు దీని నుండి దివ్యమైన స్వర్ణకాంతి వచ్చింది. కానీ ఇప్పుడు చంద్రుడి వెలుతురులో ఈ ఖడ్గం పిడికింద ఉన్న ఒక రహస్య రాతిపై ఒక భయంకరమైన తాంత్రిక గుర్తు కనిపిస్తున్నది. జలరంజిని వేగంగా ముందుకు వచ్చి ఆ గుర్తును చూసింది. ఆమె ముఖం తెల్లబోయింది. ఆ గుర్తు చనిపోయిన భైరవుడి నల్లమంత్ర శక్తుల చిహ్నం కాదు. అది సముద్ర గర్భంలో భైరవుడి కంటే 100 రెట్లు శక్తివంతమైన కాల గర్భంలో కలిసిపోయిందని భావించిన పాతాళ భైరవుడి తాంత్రిక ముద్ర. దీని అర్థం ఏమిటి రుద్ర అని మందాకిని భయంతో అడిగింది. రుద్రుడు గంభీరంగా అన్నాడు. మనం భైరవుడిని చంపిన కథ సుఖాంతమయ్యిందని అందరం అనుకున్నాము. కానీ ఉగ్రదత్తుడు చనిపోయే ముందు పడవలో అన్న మాటలు నాకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. ఈ ఖడ్గానికి ఉన్న ఆఖరి తాంత్రిక ముడిని విప్పే మంత్రం నాకే తెలుసు. నన్ను చంపితే ఆ ఖడ్గం పూర్తిగా శక్తిని కోల్పోతుంది అని వాడు ముందే ప్రాధేయపడ్డాడు. అంటే భైరవుడు దీన్ని దొంగిలించిన దాని వెనుక ఉన్న అసలైన తాంత్రిక ముడి పాతాళ లోకంలో ఉన్న వాడి గురువు దగ్గర ఉన్నది. ఈ ఖడ్గం తాకిడిని మన భూమి పచ్చగా మార్చింది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఆ పాతాళ భైరవుడు మేల్కొంటే ఈ ఖడ్గం వినాశకారిగా మారిపోతుంది. సరిగ్గా అదే సమయంలో కోట వెలుపల ఎక్కడో దూరంగా సముద్ర గర్భంలోని అగాధ లోతుల్లో నుండి ఒక భయంకరమైన భూమి వణికేలాంటి అట్టహాసం వినబడింది. రాజప్రాసాదంలోని దీపాలన్నీ ఒక్కసారిగా ఆరిపోయి కేవలం చంద్రుడి వెలుతురు మాత్రమే మిగిలింది. రుద్రుడు తన నడుముకు ఉన్న నాగరక్ష కవచం వైపు చూశాడు. అది మునుపెన్నడూ లేనంత భయంకరంగా, హెచ్చరిస్తున్నట్టుగా ఎర్రటి రంగులో మండుతున్నది. రుద్రుడు తన ఇద్దరు రాణుల వైపు చూసి ఖడ్గాన్ని గట్టిగా చేతుల్లోకి తీసుకున్నాడు. అతడి కళ్ళల్లో సామాన్య సైనికుడి భయం లేదు, రాజ్యాన్ని రక్షించే మహారాజు శౌర్యం మెరిసింది. కథ ఇంకా ముగియలేదు. మనకు తెలియని ఒక మహాతాంత్రిక శత్రువు పాతాళ లోకంలో మేల్కొంటున్నాడు. ఒక సైనికుడిగా నేను మాయా ద్వీపాన్ని గెలిచాను.
ఇప్పుడు మహారాజుగా నా సామ్రాజ్యాన్ని, నా రాణులను రక్షించుకోవటానికి పాతాళలోక యుద్ధానికి సిద్ధమవ్వాలి. రాజ ప్రాంగణము వెలుపల ఉన్న గుర్రం పవన్ కూడా ఆకాశం వైపు చూస్తూ రాబోయే సరికొత్త మహాయుద్ధాన్ని ముందే ఊహించినట్టు అత్యంత భీకరంగా రౌద్రంగా సకిలించింది. చీకటి తాంత్రిక శక్తులపై ఒక సామాన్య సైనికుడి ప్రయాణం ముగిసి పాతాళ శక్తులపై మహారాజు రుద్రుడి సరికొత్త సాహస యాత్రకు పునాది పడుతూ ఉండగా స్వర్ణఖడ్గం మొదటి భాగం ఉత్కంఠ భరితంగా ముగిసింది. ఇంతటితో ఈ కథ అయిపోయింది.